ప్రకాశం జిల్లా మార్కాపురం కాలేజ్ రోడ్డులో వైసీపీ నేత సత్యనారాయణ రెడ్డి మున్సిపల్ స్థలంలో నూతనంగా నిర్మించిన బిల్డింగ్ కూల్చివేత వివాదాస్పదమవుతోంది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా బిల్డింగ్ ను కూల్చివేసేందుకు వచ్చిన మున్సిపల్ అధికారులపై వైసీపీ నేతలు మండిపడ్డారు. తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ అధికారులను మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు మండిపడ్డారు. ఆయనతో పాటు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ తో పాటు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని అధికారుల తీరును తప్పుపట్టారు. మీరు కూడా రావాల్సిన పని మొదట ఇదే పట్టిస్తాం. ముందు మీరు టౌన్లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ మొత్తం కూడా లిస్ట్ అవుట్ చేసేసి ఎంక్రోచ్మెంట్స్ ఏమున్నాయో పెట్టండి. ఇదే మొదలు పెడతాం. మీరు కోరుకున్న ప్రకారం ఇది మొదలు పెట్టిన తర్వాతనే మీరు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి తొత్తుగా మున్సిపల్ కమిషనర్ వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పట్టణంలో ఉన్న అక్రమ కట్టడాలన్నింటినీ తొలగిస్తే తమ కట్టడాన్ని తామే తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్పై వాగ్వాదానికి దిగారు వైసీపీ నేతలు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుగానే పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కొన్ని అక్రమ కట్టడాలకు సంబంధించి ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైసీపీ నేతలైతే వివాదాస్పదంగా అటు ఆందోళన అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అంటే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది మొదలు అక్రమంగా గత ప్రభుత్వంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలన్నీ కూల్చే ప్రక్రియ అనేది జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. ఇప్పటికే కనిగిరి అలాగే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కూల్చడం జరిగింది. దానిలో భాగంగానే మార్కాపురంలో కూడా మార్కాపురం కాలేజీ రోడ్డు సమీపంలో వైసీపీకి సంబంధించిన సత్యనారాయణ అనే నాయకుడు అతను రోడ్లో మార్జిన్కు ముందు వచ్చి కట్టడం వల్ల కమిషనర్ వచ్చి అతన్ని ఆ కట్టడాన్ని కూల్చడానికి ఈ రోజు ఎటువంటి రావటం జరిగింది. దానిపై వైసీపీ నేతలు అలాగే అన్న రాంబాబు, మాజీ ఎమ్మెల్యే గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు మొన్న ఇటీవల కాలంలో వైసీపీ తరపున మార్కాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. ఆయన అలాగే అక్కడ ఉన్న నాయకులు కొంతమంది వచ్చి ఇక్కడ వైసీపీ వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యగానే ఇట్లా కట్టడాలను కూల్చడానికి వస్తున్నారు, అదేగాక ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదు అని చెప్పి కమిషనర్ తోటి వాగ్వాదం చేయడం జరిగింది. దీని మీద వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఎక్కువగా అక్కడికి గుమ్మిగూడటంతో ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయేమని చెప్పి పోలీసు వారు ముందస్తుగా ఎక్కువ బందోబస్తుగా అక్కడ బందోబస్తుగా రావడం జరిగింది. చివరికి ఈ కమిషనర్ వారం రోజుల్లో వాళ్ళకి ప్రతి ఒక్కరికి అక్రమంగా నిర్మాణాలు చేసిన ప్రతి ఒక్కరికి నోటీసులు ఇస్తూ వీరికి కూడా ఇచ్చారు. వీరికి వారం రోజులు సమయం ఇచ్చారు. 6 రోజుల్లోపు వాళ్ళు వివరణ కరెక్ట్ గా ఇవ్వలేకపోతే అక్రమ కట్టడాలను కూల్చేస్తామని చెప్పి చెబుతున్నారు. మాధురి. ఎంక్రోచ్మెంట్స్ ఏమున్నాయో పెట్టండి. ఇదే మొదలు పెడతాం. మీరు కోరుకున్న ప్రకారం ఇది మొదలు పెట్టిన తర్వాతనే మీరు మిగిలిన చేస్తాం. మాకు అభ్యంతరం లేదు. దానికి కూడా మేము సహకరిస్తాం. ముందు టౌన్లో ఉన్నాయి మొత్తం టౌన్ బాగుపడే దానికోసం, టౌన్ అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో జిల్లా ఇస్తాము. మంచి సాంప్రదాయం కాబట్టి